అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏఐఐఏఎస్ స్టడీ సర్కిల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో సివిల్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐక్యరాజ్య సమితి ఆవిర్భావము, ఐక్యరాజ్య సమితి వల్ల ప్రపంచ దేశాలకి ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతిక పరంగా, పరిపాలన, రాజకీయ పరంగా ఏ విధంగా లాభాలు జరిగాయి, వైఫల్యాలు ఏంటి అనేటటువంటిది ఆ క్వశ్చన్ కనుక ఫ్రేమ్ చేసినట్లయితే పాలిటీ సెక్షన్లో మనం ఏ విధంగా చేయాలి అనేటువంటిది. అంతర్జాతీయంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఐక్యరాజ్య సమితి అనేటటువంటిది ఏ సంవత్సరంలో ఏర్పడింది అనేది తీసుకున్నట్లయితే 1948లో ఐక్యరాజ్య సమితి అనేటటువంటిది మనకి ఏ సంవత్సరంలో, శాంతి రక్షణ సేన అనేటటువంటిది 1948లో ఏర్పడింది అనేది ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది 48 దేశాల్లో ఇక్కడ శాంతి స్థాపన 71 సార్లు కృషి చేసిందని, దీని కార్యకలాపాల మీద వెచ్చించినటువంటిది $14,100 కోట్ల. అంతకుముందు నానాజాతి సమితి ఉంది, తర్వాత 45 ఐక్యరాజ్య సమితి అనేది వచ్చింది. శాంతికి సంబంధించి 1948లో ఇక్కడ వీరు శాంతి స్థాపన కృషి చేసినటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఐక్యరాజ్య సమితి 1990 నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణల్ని కొంతమేర తగ్గించింది. అది 40% మేర తగ్గించిందని ఆర్థిక శాంతి పరిశోధనా సంస్థ IEPR వెల్లడించింది. ఇది అంతేకాకుండా భారీ సంక్షోభాలను పరిష్కరించిన ఐక్యరాజ్య భద్రత విఫలమవుతోంది అనేటటువంటి విమర్శ కోణంలో తీసుకున్నట్లయితే బురుండి, కాంబోడియా, సూడాన్, సియేలా లియోన్ వంటి దేశాల్లో సవాళ్ళు అనేదాన్ని ఐక్యత పరిష్కరించలేకపోయింది అనేది పాయింట్. ఇవి గుర్తుపెట్టుకోండి. 2015లో అంటే పేద దేశాలు అభివృద్ధిలో సమాన అవకాశాలు అందిపుచ్చుకోవాలి అంటే అన్ని దేశాలు కూడా ప్రపంచంలోని దేశాలన్నిటికీ సమాన అవకాశాలు లభించాలి అని ఒక నినాదంతో 2015లో సహస్రాబ్ది లక్ష్యాలను నిర్దేశించింది. 2030 కల్లా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన వర్ధమాన దేశాలకు చేయూతను అందించాలి అనేటటువంటిది ఐక్యరాజ్య సమితి యొక్క ఒక సంకల్పము. అయితే 1947లో ఐక్యరాజ్య సమితి ఆమోదించిన పాలసీ విభజన ప్రణాళిక ఇంతవరకు ముందుకు వెళ్ళలేదనేది వైఫల్యము. 1950లో కొరియా యుద్ధము, 1955-75 మధ్య వియత్నాం యుద్ధాన్ని పరిష్కరించడంలో విఫలమైందని, బంగ్లాదేశ్, కాంబోడియా, రువాండా, సెవెనికా నరమేధాలను ఐక్యరాజ్యం నివారించలేకపోయిందని, ఇరాక్ యుద్ధాన్ని అడ్డుకోలేకపోయిందని, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ సంక్షోభాలు, అంచరుద్యాలను ఆపలేకపోయిందని ఇక్కడ ఇది పాయింట్ ఆఫ్ చేయాలి. అగ్రరాజ్యాలకి దీనికి కారణం ఏంటంటే అగ్రరాజ్యాలకు వీటో అధికారం కారణంగానే సమితి భద్రతా మండలి సమస్యలను పరిష్కరించలేకపోయింది అనేటటువంటిది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి నిబంధనావళి, అంతర్జాతీయ చట్టాలను, అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పులకు, క్రిమినల్ కోర్టు వారెంట్లకు సభ్య దేశాల్లో అనేక ఇవి ఖాతరు చేయలేదు అనేటటువంటి దీనికి కారణం కూడా వీటో అధికారం అనేది అగ్రరాజ్యాలకు ఉండడం అనేటటువంటిది. జీవాయుధాల నియంత్రణ చట్టము, అదేవిధంగా అంతరిక్షంలో ఆయుధాల పోటీ నివారణ ఒప్పందము, డిజిటల్ పాలనా వ్యవస్థ మీద ఒప్పందాలు కూడా ఇంకా ఏమీ కుదరలేదు. దీనికి కారణం రీజన్ ఏంటంటే వీటో అధికారం. అయితే ఇథియోపియా అన్నార్థులకు ఆహారం సరఫరా చేయడంలోనూ మానవ హక్కుల సంరక్షణలో సమితి అనుబంధ సంస్థలు జాప్యం చేశాయనేది ఒక వాదన అయితే ఉంది. అంతర్జాతీయ ముడి సరుకులు, ఇంధనం, ఆహారం కోసం ప్రపంచ దేశాలు పరస్పరం ఆధారపడడం అనేటటువంటి అంతర్జాతీయ వాణిజ్య బ్యాంకింగ్, తపాలా వాణిజ్యంతో పాటుగా బ్యాంకింగ్, తపాలా, టెలికాం, పౌర విమాన రంగాలు సజావుగా సాగడానికి ప్రపంచ బ్యాంకు, WTO, IMF వంటి ఐక్యరాజ్య అనుబంధ సంస్థలు ఉపయోగపడుతూ ఉన్నాయి, చాలా సహాయం చేస్తూ ఉన్నాయి. మానవాళి ఉమ్మడి ఆస్తులైనటువంటి అంటార్కిటికా వాతావరణం, అంతరిక్ష సాగరాలు, సైబర్ సీమలను పంచుకోవడానికి ఇక్కడ ఆధ్వర్యంలో కొన్ని ఒప్పందాలు అయితే కుదిరాయి. అదేవిధంగా యుద్ధాలు, ప్రకృతోత్పాతాలు, సామాజిక ఆర్థిక అంతరాల వల్ల పలు దేశాల్లో ఆకలి కేకలు అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఐక్యరాజ్యం తదిన సంస్థ అయినటువంటి WFP అన్నార్థులను ఆహారం అందిస్తున్నటువంటిది. UNDP అనేది పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ రెండింటి మెన్షన్ చేసి వీటి చేసే పనులు కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇదేమి చేస్తుంది, WFP ఏం చేస్తుంది, UNDP ఏం చేస్తుంది అని బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. యునెస్కో అక్షరాస్యతని పెంపొందిస్తూ చాలామంది తెలిసిన విషయమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ టీకాలను సరఫరాతో పాటుగా ఇతర కార్యక్రమాలు పర్యవేక్షిస్తోంది అనేది గుర్తుపెట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది
ప్రపంచంలో 45% మంది చిన్నారులకు టీకాలు 6 ఐక్యరాజ్య సమితి సంస్థల ద్వారానే అందాయి అనేది పాయింట్ నోట్ చేయండి. దీనివల్ల ఏటా సంవత్సరానికి 20-30 లక్షల మంది పిల్లలు మృత్యుకోరల నుంచి బయటపడుతూ ఉన్నారనేది మెన్షన్ చేయండి. ఐక్యరాజ్య సమితి సర్వీస్ అనేటటువంటి గుర్తు సమితికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇది ఒకటి IMF, కొంతమంది WTO చాలా మంది తెలుస్తుంది, కానీ ఇంకా ఉన్నాయి. ఇవి కూడా పాయింట్ ఆఫ్ చేయాలి, గుర్తుపెట్టుకుంటే అసలైనటువంటి పేదరిక నిర్మూలనకైతే ఏంటి ఆహారం అందించేటటువంటిది ఈ రెండు కూడా సర్వీస్ ఓరియంటెడ్గా తీసుకోవాలి. అలాగే పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగము, డిజిటల్ గోప్యత చట్టం అనేటువంటి కృత్రిమ మేధ అంతరాలపైన అంతర్జాతీయ చట్టాలు చేయడానికి సమితి సభ్య దేశాలకు సారథ్యం వహించాలి. కానీ వీటో అధికారం కలిగిన దేశాల వల్ల ఇది కూడా ఇబ్బందిమైన సంస్కరణలు అనేవి తప్పనిసరిగా చేయవలసి. వీటో అధికారం నుంచి 5 దేశాల నుంచి బయటపడాలి అంటే ఐక్యరాజ్య సమితి కొన్ని సంస్కరణలు చేయవలసినటువంటి అవసరం ఉంది. భద్రతా మండలిలో భారత్కి, జపాన్, అదేవిధంగా బ్రెజిల్ దేశాలకు శాశ్వత సభ్యత్వం అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం. దీనివల్ల వీటో అధికారం కలిగినటువంటి దేశాల నుంచి కొంత ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈ 3 దేశాలు కూడా ఎక్కువ జనాభా, పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి ఈ దేశాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల చాలా వరకు కూడా సంక్షోభాల నుంచి బయటపడగలుగుతుంది. ఐక్యరాజ్య సమితి అనేటువంటిది బాగా పనిచేయగలుగుతుంది, ఎక్కువ సర్వీస్ అనేది చేయగలుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.